ఇక లైంగిక వేధింపుల కేసులో జానీ మాస్టర్ ను కస్టడీకి కోరారు నార్సింగ్ పోలీసులు. ఈ మేరకు రంగారెడ్డి కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు పోలీసులు. కస్టడీలో మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, పోలీసులు కస్టడీ కోరినట్టు తెలుస్తుంది జానీ మాస్టర్. ఏంటి అప్డేట్స్ దీనికి సంబంధించి? ఇప్పటికే జానీ మాస్టర్ వ్యవహారానికి సంబంధించి పోలీసుల దర్యాప్తు తర్వాత నిందితుల్ని రిమాండ్ తరలించడం జరిగింది. ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నటువంటి జానీ మాస్టర్ ను వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే రంగారెడ్డి జిల్లా కోర్టులో కూడా పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ కస్టడీ పిటిషన్ కి సంబంధించి మరికొద్దిసేపట్లో వాదనలు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు జానీ మాస్టర్ భార్య కూడా జానీ మాస్టర్ బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఆమె కూడా కొద్ది నిమిషాల్లో ఆమె కూడా బెయిల్ పిటిషన్ దాఖలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు కస్టడీ బెయిల్ రెండింటిపైన విచారణ జరిపిన తర్వాత కోర్టు కస్టడీకి ఇవ్వబోతుందా లేదా అనేది మాత్రం ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. అయితే పోక్సో కేసులు అయితే మాత్రం మొదటిగా కస్టడీకి ఇచ్చినటువంటి సందర్భాలే ఉన్నాయి. బెయిల్ పిటిషన్ ను కొట్టివేసిన సందర్భాలే చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారంలో కూడా కస్టడీ బెయిల్ రెండు పిటిషన్లు ఉంటాయి కాబట్టి ముందుగా కస్టడీ పిటిషన్ విచారణ జరిగిన తర్వాత బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతుంది. రెండిట్లో కస్టడీకి ఇచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఎందుకంటే ఈ పోక్సో చట్టంలో ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరపాలి. 24 గంటల్లోనే కోర్టు ముందు హాజరుపరిచాం కాబట్టి పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలి, విచారణ చేయాలి కాబట్టి వారం రోజులు కస్టడీ అవసరం ఉందనేది ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. ఇరు వాదనలు విన్న తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్.